హాయ్! ఈరోజు మనం ఇంకో బ్రష్ తయారు చేయబోతున్నాం. ఈరోజు మీరు ఎంబ్రాయిడరీ బ్రష్ అయినా అనొచ్చు, లేదంటే మోటివ్ బ్రష్ అయినా అనొచ్చు. ప్రోక్రియేట్ బ్రష్ సిరీస్‌లో ఇదొక బ్రష్ చాలా హైలైటెడ్ అనమాట. ఎందుకంటే మీరు లెహెంగా డిజైనింగ్ చేస్తున్నప్పుడైనా, లేదా వెడ్డింగ్ కార్డ్స్, ఇన్విటేషన్స్‌ని డెకరేట్ చేయాలనుకున్న ఇవన్నీ మోటివ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసేసుకున్నాను ఇమేజ్‌ని. సెలెక్షన్ టూల్ తీసుకున్నాను. సెలెక్ట్ చేసేసి బ్యాక్‌గ్రౌండ్ అంతా రిమూవ్ చేసేస్తున్నా. ఎందుకు చేయాలో మీకు చాలా బాగా తెలుసు. చేయకపోతే బ్యాక్‌గ్రౌండ్ కూడా ఫిల్ అయిపోతుంది కలర్. సో మీకు అంత డీటెయిలింగ్ కనపడదనమాట. దీని తర్వాత నేను 3 ఫింగర్స్ డ్రాగ్ డౌన్ చేసిన తర్వాత కాపీ చేసుకున్నాను ఇమేజ్‌ని. ఒక ఫోల్డర్‌ని నేను క్రియేట్ చేసుకున్న ఎంబ్రాయిడరీ అని. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు క్రియేట్ చేసుకోండి. బ్రష్‌ని వెతకడానికి ఈజీగా ఉంటుంది. దీని తర్వాత నేను ప్లస్ సింబల్‌లోకి వెళ్ళిపోయి క్రియేట్ న్యూ బ్రష్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ షేప్ అని ఉంటుంది. షేప్‌లోకి నొక్కిన వెంటనే మీరు పైన ఎడిట్ అని ఉంటుంది. ఎడిట్ అని నొక్కిన తర్వాత మీరు ఇక్కడ ఇంపోర్ట్ అని నొక్కాలి. ఇక్కడ పేస్ట్ అని వచ్చింది కదా, పేస్ట్ క్లిక్ చేసిన వెంటనే మీకు బ్రష్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేయాలి, లేకపోతే బ్రష్ అంత క్లారిటీగా మీకు కనపడదు అనమాట. సో ఇక్కడ చూసారా, బ్రష్ అలాగే ఉంది, ఏం చేంజెస్ లేదు, ఏం కనపడలేదు. సో ఇక్కడ స్ట్రోక్ పాత్కి వెళ్ళిన తర్వాత స్పేసింగ్ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ప్రాపర్టీస్లోకి వెళ్ళి మ్యాక్సిమం అండ్ మినిమం సైజ్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు. నేను దీనికన్నా ఎక్కువ ఏమీ అడ్జస్ట్మెంట్స్ చేయను. ఇక్కడ నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. ఓకే, మీరు కూడా చేయాలనుకుంటే చేయండి. లేదంటే ఆ మెయిన్గా స్ట్రోక్ పాత్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత మీరు సైజ్ చిన్నది పెద్ద చేసుకుంటే సరిపోతుంది. అంతే, బ్రష్ క్రియేట్ అయిపోయింది. ఇంకా మీరు వీడియో ఎంజాయ్ చేయండి. దీని తర్వాత మీకు ఎంత క్లారిటీగా ఆ బ్రష్ క్రియేట్ అయిందో తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ మనం బ్రష్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నేను నా పేరు యాడ్ చేస్తున్నాను, ఇంకా సిగ్నేచర్ని యాడ్ చేస్తాను. చేయకపోయినా పర్లేదు, బట్ ఓకే, మీరు క్రియేట్ చేశారని ఉంటుంది కాబట్టి మీరు ఇలాగే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు ఇది మెయిన్గా ఎలా కనిపిస్తుందో చూపిస్తాను. సో ఇక్కడ నేను ఒక లేయర్ తీసుకొని దాన్ని బ్లాక్ ఫిల్ చేసేస్తాను. బ్యాక్గ్రౌండ్ చేయట్లేదు, సో డిలీట్ చేయాలంటే ఈజీగా ఉంటుంది. చూసారా ఎంత బాగా డీటెయిలింగ్ అనిపిస్తుందో. డన్. ఇంకొక వీడియోలో మనం లేస్ బ్రష్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.